మన స్త్రీ శక్తి ప్రోగ్రామ్. నేను ఇంతకు ముందు చెప్పాను మహిళల సాధికారత గురించి ఎప్పుడు ఆలోచిస్తారు లోకేష్ గారని. మా హెరిటేజ్ సంస్థలో కూడా ఎప్పుడైతే ఆయన పనిచేసేవారో మహిళా రైతుల సాధికారత కోసం ఎంతో కృషి చేశారు. ఇప్పుడు మన స్త్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా మహిళల్ని టైలరింగ్ మరియు బ్యూటిషియన్ కోర్సెస్ లో వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళని ఎంతో సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా 2610 కన్నా ఎక్కువ మహిళల్ని సక్సెస్ఫుల్ గా ట్రైన్ చేసి, అదే కాకుండా వాళ్ళకి టైలరింగ్ మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి ప్రోగ్రాంలు అందించడం ఒకటి, కానీ ఇలాంటి ప్రోగ్రాంలు జాగ్రత్తగా వినియోగించుకోవటం చాలా ముఖ్యం. మీరందరూ ఈ ప్రోగ్రామ్ ని చాలా బాగా వినియోగించుకొని మీకు ఆదాయం, మీ ఫ్యామిలీస్ కి ఆదాయం వచ్చేటట్టు చూసుకున్నారు. మీ అందరికీ చెప్పట్టు మళ్ళీ. అదే కాకుండా మీ చుట్టూ ఉండే వేరే మహిళలకి మీరు ఆదర్శంగా నిలిచారు. నాకు చాలా గర్వంగా ఉంది. మనం చూస్తున్నాము మన రాష్ట్ర పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో. నేను ఈ రోజు పొద్దునే న్యూస్ లో చూశాను, మన మంగళగిరి ప్రత్యేకంగా తాడేపల్లి కలకలలాడుతుంది అని రాశారు. ఎందుకు కలకలలాడుతుంది? ఇక్కడున్న స్వర్ణం వల్ల కాదు, ఇక్కడున్న చేనేత పరిశ్రమ డెవలప్మెంట్ వల్ల కాదు, ఇక్కడ వ్యవసాయం డెవలప్మెంట్ వల్ల కాదు, ఇక్కడ జాబులు రావటం, పరిశ్రమలు రావటం వల్ల కాదు. ఇక్కడ డ్రగ్స్ తో తాడేపల్లి కలకలలాడుతుందని ఈ రోజు న్యూస్ లో చెప్పారు. డ్రగ్సే కాదు, ఇక్కడ లిక్కర్ అడిక్షన్ కూడా మరీ ఎక్కువ అయిపోయింది. ఈ రోజు పొద్దున పోలీసులు లక్షలాది రూపాయల వర్త్ డ్రగ్స్ ని స్వాధీనం చేయటం జరిగింది. అది చదివి నాకు చాలా చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే అడిక్షన్ వల్ల ఎంతో మంది యువకులు వాళ్ళ హెల్త్ దెబ్బతిస్తుంది. అదే కాకుండా వాళ్ళు విద్య మీద ఫోకస్ పెట్టలేకపోతున్నారు. అదే కాకుండా వాళ్ళు జాబ్స్ సరిగా జాబ్సే లేవు, కానీ ఉన్న జాబ్స్ కూడా సరిగా చేసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా మహిళలకి భద్రత అనేది పెద్ద ప్రాబ్లం అయిపోయింది డ్రగ్ లిక్కర్ ఎడిక్షన్ వల్ల. అదే కాకుండా మన ప్రజల బాధలు చూసాము. ఇక్కడ ధరలు పెరిగిపోయాయి, నిత్యావసర ధరలు పెరిగిపోయాయి, విద్యుత్ ధరలు పెరిగిపోయాయి. నేను చెప్పినట్టు జాబ్స్ లేవు, పరిశ్రమలు రావట్లేవు, అందరు చాలా పెద్ద కష్టాల్లో ఉన్నారు. ఈ ఎడిక్షన్స్ వల్ల కష్టాలు ఎక్కువైపోయాయి, చాలా భయంకరంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మన స్త్రీ శక్తి మహిళలు చాలా బాగా చేసుకుంటున్నారు. చేతిలోకి ఎంతో కొంత ఆదాయం వస్తుందంటే మీ ఘనత. మీరు ఈ ప్రోగ్రామ్ ని చాలా వినియోగించుకున్నారు, చాలా బాగా వినియోగించుకున్నారు, సొంత కాళ్ళ మీద నిలబడగలుగుతున్నారు. చూస్తూ ఉంటే నాకు చాలా చాలా మరొకసారి చాలా గర్వంగా ఉంది. లోకేష్ గారు కూడా చాలా చాలా గర్వంగా ఉంది. మీరు ఎంత సిన్సియర్, ఎంత ఇంటెలిజెంట్ అంటే చాలా మంది ఇది సక్సెస్ అయిన వాళ్ళు చాలా ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారండి. వాళ్ళు ఒకటి చెప్పారు, ఇప్పుడు మేము హ్యాపీగా ఇంట్లో కూర్చుని మా టైలరింగ్ మిషన్స్ తో మాకు దక్కిన శిక్షణతో ప్రతి సంవత్సరం ప్రతి నెల 20 to 25 వేల రూపాయల లాభం చేసుకోగలుగుతున్నాం. అయినా కూడా కేవలం బట్టలు కుట్టడమే కాకుండా వేరే ఐటమ్స్ కుట్టడం నేర్పిస్తే మా లాభాలు ఇంకా పెరుగుతున్నాయి, మీరు కన్సిడర్ చేయండి అని. తప్పకుండా బట్టలే కాకుండా కర్టన్లు కానివ్వండి, పిల్లో కవర్స్ కానివ్వండి, బెడ్షీట్లు కానివ్వండి, జూట్ బ్యాగ్స్ కానివ్వండి, ఇవన్నీ కుట్టడం తప్పకుండా నేర్పిస్తాము ముందు. అదే కాకుండా ఇది కేవలం మొదలు. స్త్రీ శక్తిలో ప్రోగ్రామ్ లోనే మనం చేయవలసింది చాలా ఎక్కువ ఉంది. మనం చాలా స్ట్రాంగ్ మార్కెట్ లింకేజ్ ద్వారా లాభాలు పెరిగేటట్టు చూడాలి. అంటే వేరే కంపెనీతో ఒప్పందాలు పెట్టుకుని ఆ మార్కెటింగ్ గ్యారంటీ అనేది తప్పకుండా తీసుకొస్తాం. ఎలాగైతే చేనేత పరిశ్రమ అనేది మంగళగిరి ట్రేడ్ మార్క్, అవునా కదా? అయినా కూడా గత ఎన్నో సంవత్సరాలుగా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఆ పరిశ్రమలో అభివృద్ధి జరగట్లేదు. ఈ నేపథ్యంలో మహిళల్ని చేనేతలు ఎంకరేజ్ చేయాలని వాళ్ళు ఎంతో మంది మహిళలు ఉండేవారు చేనేత పరిశ్రమలో మంగళగిరిలో. వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకురావాలని చెప్పి టాటా సంస్థతో ఒక ఒప్పందం పెట్టుకుని మంచి వీవర్శాల అనే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేసుకుని అందులో ఆధునిక టెక్నాలజీ మగ్గాలు పెట్టి అందులో ట్రైన్ చేసి మార్కెటింగ్ గ్యారంటీ టాటా కనేరా వాళ్ళ ద్వారా లభిస్తుంది. ఇలాంటిది మనం మన స్త్రీ శక్తి ప్రోగ్రామ్ లో కూడా ఆర్గనైజ్ చేసుకోగలం.